ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే, అంతిమ సమయంలో దుఃఖంతో అల్లాడుతున్న ప్రజలు మీ దగ్గరికి పరుగు తీసుకొని వస్తారు, మీ ఆకర్షణకి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఏ ఆధారము ఉండదు అని బాబా అంటున్నారనమాట. అయితే దీని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? నోటి ద్వారా జ్ఞానం వినిపించడం ద్వారా అంత ప్రభావం పడదు. ఎవరైతే సదా హర్షితముఖంగా ఉంటారో, దుఃఖం యొక్క ఆల సంకల్పంలో కూడా రాదో, అటువంటి వారిని సదా హర్షితముఖి అని అంటారు. ఇలా దుఃఖం యొక్క ఆల లేనటువంటి హర్షితముఖమే సేవ చేస్తుంది. అయస్కాంతానికి లోహం స్వతహాగానే ఆకర్షితం అవుతుంది కదా. అలాగే సదా హర్షితముఖంతో ఉండేవారు అయస్కాంతంలో ఉంటారు. వారిని చూస్తూనే అందరూ సమీపంగా వస్తారు. ఈ రోజుల్లో ప్రపంచంలో దుఃఖం, అశాంతి యొక్క మేఘాల ఛాయ ఉంది కనుక ఎటువంటి వాయుమండలమో మీరు సదా సంతోషవంతంగా ఉండాలి అంటే బాబా ఏమన్నారంటే, ఎటువంటి వాయుమండలంలో అయినా సరే మీరు మాత్రం చాలా సంతోషవంతంగా ఉండాలి అని అంటున్నారు. వారు ఎందుకు ఏమిటి అని ఉత్కంఠలో ఉన్నారు కనుక మీరు సంతోషకరమైన ముఖంతో ఉంటే అది చూసి వారు దుఃఖాన్ని మర్చిపోతారు. బాగా పెద్ద తుఫాను వచ్చినప్పుడు, బాగా వర్షం పడుతున్నప్పుడు ప్రజలు ఆ తుఫాను నుండి, వర్షం నుండి రక్షించుకోవడానికి పరుగు పెడతారు కదా. వారిని ఏ స్థానము పిలవదు, కానీ ఆ వాతావరణం అనుసరించి ఏం చేస్తారు? రక్షణ స్థానానికి స్వతహాగానే పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు కదా. అలాగే తమను తాము రక్షించుకోవడానికి ఆ స్థానాన్ని తోడుగా తీసుకుంటారు, ఆకర్షించి వచ్చేస్తారు. అలాగే వర్తమాన సమయంలో నలువైపులా మాయ తుఫాన్లు మరియు దుఃఖం యొక్క మేఘాలు ఆవరించే ఉన్నాయి. వర్తమాన సమయంలో మాయ తుఫాన్లు మరియు దుఃఖం యొక్క మేఘాలు అయితే ఆవరించే ఉన్నాయి. ఈ సమయంలో రక్షణ సాధనం చూసి ఆత్మలు మీ వైపు ఆకర్షితమై వస్తారు. ఆత్మలు ఏం చేస్తారు? వర్తమాన సమయంలో మన ఆకర్షణ చూసి మన దగ్గరికి వచ్చేస్తారు అంటున్నారు బాబా. ఆత్మలను ఆకర్షించి బయటి రూపం ఏమిటి? ఏమై ఉంటది? హర్షిత ముఖము అంటే సంతోషంగా ఉండే ముఖము కనుక లవ్లీగా అంటే ప్రియమైన వారుగా కూడా ఉండాలి. మరియు లక్కీగా అంటే అదృష్టవంతులుగా కూడా ఉండాలి. అక్కడక్కడ నాలెడ్జ్ఫుల్గా, అక్కడక్కడ కేర్ఫుల్గా, అక్కడక్కడ చీర్ఫుల్గా అలా కాదు. మీరు ఏం చేస్తున్నారంటే కేర్ఫుల్గా అంటే జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ ఇలా జాగ్రత్తగా ఉంటూ చీర అంటే హర్షిత స్థితిని వదిలేస్తున్నారు. చీర్ఫుల్గా కాలేకపోతున్నారు, కానీ రెండు సమానంగా ఉండాలి అని బాబా అంటున్నారు. కేర్ఫుల్గా ఉండాలి, చీర్ఫుల్గా ఉండాలి అని అంటున్నారు బాబా. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి అని బాబా అంటున్నారు. అదే అంతిమ సమయంలో, వర్తమాన సమయంలో సేవ చేస్తుంది అని అంటున్నారు బాబా. ఆ విధంగా మీ స్థితిని తయారు చేసుకోండి అని బాబా అయితే చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి.